ఇజ్రాయెల్ అమెరికా ప్రస్తుతం కవల పిల్లల మాదిరిగా కలిసుంటున్నాయి. కానీ ఒకప్పుడు అమెరికాను కూడా లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఓ దేశానికి సాయం చేసింది. అదే నిన్న రాత్రి 180 క్షిపణులు ప్రయోగించిన ఇరాన్. ఇప్పటి కాలంలో ఇదొక నమ్మలేని నిజం. ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి గతంలో ఓ దేశం మీద కొన్నేళ్లు పోరాడాయి. తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య నాటి బంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 1960లో ఇరాన్, ఇజ్రాయెల్కు ఉమ్మడి శత్రువు ఇరాక్. అరబ్ దేశాల నుంచి ముప్పుతో నాడు టెల్ అవీవ్ ఇబ్బంది పడేది. షియాల పాలనలోని టెహ్రాన్, ఇరాక్లోని సున్నీ నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ముప్పుగా పరిగణించేది. దీంతో ఇరాన్కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కలిసి కర్దు వేర్పాటువాదులను బలోపేతం చేసేవి. ఇరాక్లోని అరబ్ నాయకత్వానికి ఇవి మానని గాయంలా తయారయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్తో తుర్కియే కూడా కలిసింది. 3 దేశాలు కలిసి ట్రైడెంట్ అనే కోడ్ నేమ్తో గ్రూపును కూడా ఏర్పాటు చేశాయి. 1958 మొదట్లో ఇవి ఇంటెలిజెన్స్ను ఇచ్చిపుచ్చుకోవటం, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు చేపట్టడం వంటివి చేసేవి. ఇజ్రాయెల్కు అమెరికాతో ఉన్న బంధం భౌగోళిక రాజకీయాల్లో బలపడాలనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇరాన్ నేత మహమ్మద్ రిజా పలావి ఇజ్రాయెల్తో బంధాన్ని బలోపేతం చేశారు. అమెరికాలో నాటి కెన్నడీ ప్రభుత్వం పలావి పాలనపై అసంతృప్తితో ఉన్న ఇజ్రాయెల్, ఇరాన్ బంధం కొనసాగింది. ఫలితంగా 1960లో టెహ్రాన్లో ఇజ్రాయెల్ అప్రకటిత దౌత్య కార్యాలయం కూడా ఏర్పాటైంది. కానీ అరబ్ ప్రపంచంలో టెల్ అవీవ్ పై వ్యతిరేకత గురించి ఇరాన్కు తెలుసు కాబట్టి బహిరంగంగా మాత్రం విమర్శలు రాకుండా ఇరాన్ జాగ్రత్త పడింది. 1977లో వివాదాస్పద ఆయుధ విక్రయ డీల్స్ను మించి ఇరాన్, ఇజ్రాయెల్ బంధం బలపడింది. ఇరాన్ కోసం ఏకంగా ఇజ్రాయెల్ ఉపరితలంపై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే న్యూక్లియర్ మిసైల్స్ను సిద్ధం చేసే ప్రాజెక్టు చేపట్టింది. దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అని పేరు పెట్టారు. ఇందుకోసం అడ్వాన్స్గా నాటి ప్రభుత్వం $260 మిలియన్ చమురును ఇజ్రాయెల్కు సరఫరా చేసింది. ఈ విషయాన్ని 1986లో న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. ఇరాన్లో ఇస్లామిక్ క్రాంతి వరకు ఈ ప్రాజెక్టు కొనసాగినట్లు పేర్కొంది. 1980 నుంచి 88 మధ్య జరిగిన ఇరాన్, ఇరాక్ యుద్ధంలో కూడా టెహ్రాన్తో ఇజ్రాయెల్ సహకారం కొనసాగింది. బాగ్దాద్కు అమెరికా, సోవియట్ నుంచి ఆయుధాలు వచ్చేవి. అప్పటికే ఇరాన్లో ఇస్లామిక్ క్రాంతి వచ్చింది. ఆ దేశంలో అమెరికన్లు కొందరిని బందీలను చేశారు. కానీ ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ అణుబాంబు తయారీ ఆశలు ఇజ్రాయెల్ను భయపెట్టాయి. నాటి ప్రధాని మెనాషెమ్ బెగిన్ సైలెంట్గా అమెరికా ఆంక్షలకు భిన్నంగా ఇరాన్ను టెల్ అవీవ్ నుంచి ఆయుధాలు పంపేందుకు అంగీకరించారు. దీనికి ప్రతిగా నాటి ఖొమైనీ సర్కారు ఇరాన్లోని యూదులు అమెరికా లేదా ఇజ్రాయెల్కు వలస వెళ్లేందుకు అంగీకరించింది. ఇక 1980ల మధ్యలో ఇరాన్, ఇరాక్ యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ టెహ్రాన్కు వనరులు, ఆయుధాలు, ఆర్థిక శక్తి హరించుకుపోయాయి. దీనిని అమెరికా ఆసరాగా చేసుకుంది. ఇజ్రాయెల్ సహాయం తీసుకుని టెల్ అవీవ్ నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా అంగీకరించింది. దీనికి ప్రతిగా లెబనాన్లో హెజ్బొల్లా చేతిలో బందీలుగా ఉన్న అమెరికన్ల విడుదలను సులభతరం చేసుకుంది. ఇరాన్ 1980లో అమెరికా తయారు చేసిన F-4 ఫ్యాంటమ్ ఫైటర్ జెట్లు వాడేది. ఇస్లామిక్ విప్లవం తరువాత టెహ్రాన్కు స్పేర్ పార్టులు ఇవ్వటం అమెరికా నిలిపివేసింది. ఇరాక్తో యుద్ధం మొదలైన తొలినాళ్లలో టెహ్రాన్కు F-4 విమానం టైర్లు అవసరమయ్యాయి. దీంతో నాడు ఇజ్రాయెల్ వీటిని రహస్యంగా ఫ్రాన్స్కు తరలించి అక్కడి నుంచి చార్టర్డ్ విమానాల్లో ఇరాన్కి పంపింది. 1981లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే ఓవైపు అమెరికాకు చెందిన 51 మంది దౌత్యవేత్తలు టెహ్రాన్లో బందీలుగా ఉన్నా ఇజ్రాయెల్ వీటిని పంపటం విశేషం. ఇరాక్ విజయాన్ని అడ్డుకోవటమే నాడు ఇజ్రాయెల్ లక్ష్యం.
మరి ఇంతగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎక్కడ చెడింది అనే డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా. 1990ల నాటికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సహకారం తగ్గిపోయింది. ఇరాక్ ముప్పు తొలగిపోవటం, అరబ్ సోషలిజం, సోవియట్ ప్రభావంతో ఇరు దేశాల మధ్య సహకారం తగ్గింది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వ్యతిరేక హెజ్బొల్లా, హమాస్లకు మద్దతివ్వటం మొదలుపెట్టింది. ఇక అధ్యక్షుడిగా మహమ్మద్ అహ్మది నేజాద్ అధికారంలోకి రావటంతో ఈ దూరం మరింత పెరిగింది. 2006లో హెజ్బొల్లాతో, 2008లో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సి వచ్చింది. ఈ గ్రూపులకు టెహ్రాన్ మద్దతిచ్చింది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ బద్ధ శత్రువులుగా మారాయి.